హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్ నుంచి. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్. ఇలా ఒక సిరీస్ ఇచ్చాడు. 5 + 11 + 19 + 29 + 41 + సో ఆన్. దీని యొక్క సమ్మేషను 3520 అని చెప్పి చూపించాలి. అది కూడా ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క సమ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు అనేది చూస్తే కనుక దీన్ని 3 మెథడ్స్ ఉపయోగించి చేయొచ్చు. లైక్ ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ అంటాం. మెథడ్ ఆఫ్ డిఫరెన్స్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి సెకండరీ ల్యాడర్ మెథడ్ అంటాము. సెకండరీ ల్యాడర్ మెథడ్. మూడోది వచ్చేసరికి లీనియర్, క్వాడ్రాటిక్ ఇలాంటి ఉపయోగించి కనుక్కుంటాం. ఏంటి అసలు ఈ సమ్మేషన్ ఎలా కనుక్కుంటాం అనేది చూస్తే ఫస్ట్ మనం లీనియర్, క్వాడ్రాటిక్ చూద్దాం. ఇది ఎలా చేయొచ్చు. ఇచ్చిన టర్మ్స్ చూడండి, 5, 11, 19, 29, 41. దీని యొక్క ఎంత టర్మ్ కనుక్కుందాం. ఎంత టర్మ్ కనుక్కుంటేనాక సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అంటే కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఎంత టర్మ్ అంటే జనరల్ టర్మ్ కనుక్కోవడం మన యొక్క ఎయిమ్. ముందు కనుక్కుందాం అంటే 5, 11, 19, 29, 41 అనేవి ఏపీలో లేవు, జీపీలోనూ లేవు, హెచ్పీలోనూ లేవు. మరి ఏ విధంగా అంటే డిఫరెన్స్ చూద్దాం. 5కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. 11కి 19 మధ్య డిఫరెన్స్ 19 - 11 అంటే 8. 29 - 19 అంటే 10. 41 - 29 అంటే 30, 41, 12 సో ఆన్. సో ఈ టర్మ్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి కదా. 6, 8, 10, 12 విత్ కామన్ డిఫరెన్స్ 2 అనేది ఏపీలో ఉన్నాయి. సో ఏపీలో ఏ బ్రాంచ్ ఉంది? ఫస్ట్ ప్రైమరీ బ్రాంచ్ లేదు కదా, సెకండరీ బ్రాంచ్ అంటే రెండో బ్రాంచ్ మనకి ఏపీలో ఉంది. సో ఏపీలో ఉంది కాబట్టి మనం జనరల్ టర్మ్ ఏమనుకోవచ్చు అంటే TN = AN² + BN + C ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్లో తీసుకుంటాం. దీనికి T1, T2, T3 ఎందుకంటే మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ABC అనేవి. ఆ 3 కనుక్కోవడానికి 3 ఈక్వేషన్లు రిక్వైర్ అవుతాయి. ఆ 3 ఈక్వేషన్ల కోసం 3 టర్మ్స్ తీసుకున్నాం. T1, T2, T3. n ప్లేస్లో 1 పెట్టండి, A + B + C. n ప్లేస్లో 2 పెట్టండి, 2² 4A, 2 × B 2B + C. అలానే n ప్లేస్లో 3 పెట్టండి, 3² 9A, 3 × B 3B + C. ఈ 3 టర్మ్స్ మనకి తెలుసుగా వాల్యూస్. 5 అనేది ఫస్ట్ టర్ము, రెండో టర్మ్ వచ్చేసరికి 11, మూడో టర్మ్ వచ్చేసరికి 19. ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నా, 5, 11, 19. దీంట్లో ఇప్పుడు T2 - T1 ఈ రెండు టర్మ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. T2 - T1 చేస్తే ఏమొస్తుంది? 4A - A 3A, 2B - BB, C - C క్యాన్సిల్ అయిపోతాయి. 11 - 5 ఎంత? 6. ఇది T2 - T1. అలానే T3 - T2 చేస్తా. T3 - T2 అంటే ఈ రెండు డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 9A - 4A అంటే 5A, 3B - 2BB, C - C క్యాన్సిల్. 19 - 11 వచ్చేసరికి 8. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ రెండింటిని 5A - 3A 2A, B - B క్యాన్సిల్. 8 - 6 2. సో ఏ వాల్యూ 1 వచ్చింది. ఏ వాల్యూ 1 వస్తే బి వాల్యూ ఎంత ఇక్కడ చూద్దాం. 3 + సంథింగ్ = 3 అంటే B = ఎంత? 3. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 3. 3 + 1 4 + సంథింగ్ = 5 అంటే C = ఎంత అవ్వాలి? 1. సో ABC 3 వాల్యూస్ వచ్చినాయి. మామూలుగా 3 ఈక్వేషన్స్ ఉంటే సాల్వ్ చేస్తాం కదా, చూసారా? ఆ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఏ విధంగా వచ్చింది. ఎందుకు క్వాడ్రాటిక్ అనుకున్నాను అర్థమైందా? సో సెకండరీ బ్రాంచ్ అంటే రెండో బ్రాంచ్లో మనకి ఇక్కడ ఇలా వచ్చింది. అదే ఫస్ట్ రో వస్తే కనుక దాన్ని జనరల్ టర్మ్ తీసుకుంటాం, లేదా క్వాడ్రాటిక్ తీసుకుంటాం. లీనియర్, క్వాడ్రాటిక్ అలా. అలానే మూడో దాంట్లో వస్తే కనుక డిఫరెన్స్ ఆఫ్ టర్మ్స్ ఏపీలో ఉంటే కనుక అప్పుడు క్యూబిక్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1. సో n². B వాల్యూ 3 పెడితే 3n + C ప్లేస్లో 1. ఇది వచ్చింది కరెక్టా రాంగా చెక్ చేసుకోవడం ఎలా అంటే n ప్లేస్లో 1 పెట్టండి, 1 + 3 + 1 5. n ప్లేస్లో 2 పెడితే 4 + 1 5 + 6 11 సరిపోతుంది కదా. సో n = 2 3 ఇలా పెడితే టర్మ్స్ అన్నీ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ద nth టర్మ్. nth టర్మ్ వచ్చేస్తే మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అంటే సిగ్మా రన్నింగ్ ఫ్రమ్ n = 1 to 20. దిస్ ఈజ్ ద nth టర్మ్. n² + 3n + 1. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సిగ్మాను మనం సెపరేట్ చేద్దాం ప్లస్ సింబల్ దగ్గర. సో సిగ్మా n² + 3 × సిగ్మా n + సిగ్మా 1. n = 1 to 20 అన్ని చోట్ల 1 నుంచి 20 వరకు. ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క సమ్మేగా అడిగింది క్వశ్చన్లో. సో అందువల్ల నేను ఇలా ఈ విధంగా తీసుకున్నాను. సో n² అంటే ఏంటి? n × n + 1 × 2n + 1/6. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్సే కదా. సో n వాల్యూ అంతా 20 దాకా పెట్టాలి. సో 20, 21 × 2n + 1 అంటే 41
ఈ రెండు యొక్క సమ్మేషన్ 2n+1 బై 6 ప్లస్ 3 ఇంటూ n ఇంటూ n+1/2 అంటే 20 ఇంటూ 21/2 ప్లస్ 1 అనేది 20 టైమ్స్ రాయాలి. n వాల్యూ 1 తీసుకున్నా 1, 2 తీసుకున్నా 1, 3 తీసుకున్నా 1, అలా 1+1+1 ఎన్ని టైమ్స్ 20 టైమ్స్ రాయాలి. సో n 20 టైమ్స్ రాస్తే ఏమవుతుంది 1 20 వస్తుంది ఆన్సర్. అలా సో ఈ క్యాన్సిలేషన్ చేద్దాము. ఇప్పుడు వీటిలో 20 21 అదేవిధంగా 20 21/2 కామన్ తీద్దాం. 20 ఇంటూ 21/2 కామన్ తీస్తే ఇంకెంత మిగులుతుంది ఇక్కడ 41/3 ప్లస్ 3 మిగులుతుంది ఇక్కడ. 20 ఇంటూ 21/2 3 ఉంది, 41/3 ప్లస్ 20. సో దీని వాల్యూ ఎంత 20 అంటే ఇది 10 టైమ్స్. సో 210 41 ప్లస్ 3 41 ప్లస్ 9 50/3 ప్లస్ 20 3 70 అంటే 7 5 35 3500 ప్లస్ 20 3520. సో ఆన్సర్ వచ్చేసరికి 3520 మనకు వచ్చింది సేమ్ ఆన్సర్. సో ఈ విధంగా ఫస్ట్ 20 టర్మ్స్ ఇలా కనుక్కోవచ్చు. మరి ఇది మనం చేసిన క్వాడ్రాటిక్ ఉపయోగించిన మెథడ్. మరి సెకండరీ ల్యాడర్ మెథడ్ ఎలా చేద్దాం, మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ ఎలా చేద్దాం. ముందు మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ చెప్తాను. మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ ఉపయోగించి ఎలా చేయొచ్చు ఇదే క్వశ్చన్ని. సో క్వశ్చన్ వచ్చేసరికి ఇదే క్వశ్చన్ 5 ప్లస్ 11 ప్లస్ 19 ప్లస్ 29 ప్లస్ 41 ప్లస్ సో ఆన్. ఇది మనకి సమ్మేషన్. ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ 20 టర్మ్స్ అడుగుతున్నాడు. S20 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ సమ్మేషన్. మనం దీన్ని ఎస్ అనుకున్నాం కదా, ఈ సమ్ మొత్తాన్ని కూడా ఏదైతే అనుకున్నామో ఈ సమ్ మొత్తాన్ని మళ్ళీ ఇంకోసారి ఎస్ అనే టర్మ్ తీసుకున్నాం ఇదే సిరీస్ని. కాకపోతే ఒక టర్మ్ లీవ్ చేసి రాయాలి. 5 ప్లస్ 11 ప్లస్ 19 ప్లస్ 29 ప్లస్ సో ఆన్. ఇక్కడ ఎక్కడో చోట ఎంత టర్మ్ తగిలిద్ది కదా, ఇక్కడ ఏం తగిలిద్ది n-1 టర్మ్ దీనికి ఎందుకు వస్తుంది, తర్వాత ఎంత టర్మ్ వస్తుంది. సో ఇలా రెండు తీసుకున్న తర్వాత మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ అంటాం దీన్ని. మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇచ్చిన సిరీస్ని ఒకసారి ఎస్ అనుకుంటాం, రెండో సిరీస్ని కూడా ఎస్ అనుకుంటాం, సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఎస్ మైనస్ ఎస్ ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఇలా అన్నీ మైనస్ వస్తాయి. సో ఎస్ మైనస్ ఎస్ 0 5 11 మైనస్ 5 ఎంత 6 19 మైనస్ 11 వచ్చేసరికి 8 29 మైనస్ 19 10 41 మైనస్ 29 12 ప్లస్ సో ఆన్. ఇక్కడ ఎంత tn మైనస్ 1 వస్తుంది ప్లస్ మైనస్ tn, ఇక్కడ మైనస్ కదా అది. ఈ రెండింటి సబ్ట్రాక్షన్ చేస్తే కూడా ఏదో ఒక వాల్యూ వస్తుంది. కాకపోతే మనకి ఆ వాల్యూ అనేది అవసరం లేదు, ఎందుకని ఇవన్నీ కూడా ఏపీలోనే ఉన్నాయిగా. కాకపోతే ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది తెలియాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలిగా. సమ్ ఆఫ్ ఏపీ తెలియాలంటే ఏంటి ఫార్ములా, ఎస్ఎన్ అంటే ఏపీలో ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే n/2 ఎన్ని టర్మ్స్ ఉంటే కనుక ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 టైమ్స్ 2a ప్లస్ n-1 ఇంటూ డి. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ a ప్లస్ n-1 ఇంటూ డి అంటే nth టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఓకేనా. n/2 ఇంటూ t1 ప్లస్ tn ఇలా కూడా చెప్పొచ్చు, సమ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ. సో మనకి ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. అట్ ప్రజెంట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ అనేది చూసుకుంటే 5 నుంచి ఈ tn అంటే అంత, tn అంటే nth టర్మ్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి n టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మరి 5 అనేది లీవ్ చేసాంగా, లీవ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీనికి ప్యారల్గానే ఉంది కదా. సో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇక్కడ n-1 టర్మ్స్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్లో మైనస్ tn nth టర్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా n టర్మ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని టర్మ్స్ ఉండాలి, n టర్మ్స్ ఉండాలి. దాంట్లో 5 అనే టర్మ్ లీవ్ చేస్తే ఇంకెన్ని టర్మ్స్ ఉంటాయి, n-1 టర్మ్స్ ఉంటాయి, ఓకేనా. సో 0 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఈ ఏపీలో ఉన్నాయి కదా, ఏపీలో ఉన్నాయి 6 8 10 12 విత్ కామన్ డిఫరెన్స్ ఎంత 2. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 6. సో n-1 ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ యొక్క సగం n/2 n-1/2 రాశాను. 2a ప్లస్ n-1 ఇంటూ డి. 2a అంటే మనకి 12 ప్లస్ n-1 అంటే n అంటే n-1, ఇక్కడ n-1 యొక్క -1 n-2 ఇంటూ కామన్ డిఫరెన్స్ 2. ఇది సమ్ ఆఫ్ ఏపీ. ఈ మొత్తం టర్మ్స్ యొక్క సమ్మేషన్ ఇది, ఈ వాల్యూస్ మైనస్ tn nth టర్మ్ యొక్క మైనస్. ఈ tn ఇటు తీసుకొస్తే nth టర్మ్ ఈక్వల్ ఏమవుతుంది 5 ప్లస్ n-1/2 టైమ్స్ 2 కామన్ తీసేసి రాస్తే ఏమొస్తుంది 6 ప్లస్ n-2 2 క్యాన్సిల్. సో 5 ప్లస్ మనకి
ఏమొస్తుందో చూద్దాం. n-1 ఇంటూ n+4. సో 5 ప్లస్ n స్క్వేర్ ప్లస్ 4n మైనస్ n 3n మైనస్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 1 ఇలా వచ్చింది. n స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 1. సో ఎంత టర్మ్ వచ్చింది కదా. ఎంత టర్మ్ వచ్చిన తర్వాత మనం ప్రొసీజర్ సేమే, సిగ్మా అప్లై చేస్తాం, సమ్మేషను లాస్ట్కి సమ్ వచ్చేస్తుంది. సో ఎంత టర్మ్ కనుక్కోవడానికి మాత్రమే మనకి వేరే మెథడ్ ఉంటుంది. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ఇది వచ్చేసరికి లెంతీ మెథడ్ కదా. ఇలా సిరీస్ రాసుకొని దాని యొక్క సమ్మేషన్ రాసుకొని, ఒకవేళ ఇక్కడ మనకి తగిలింది, ఎక్కడ తగిలింది, సెకండ్ బ్రాంచ్లోనే మనకి సమ్మేషన్ ఏపీలో తగిలింది. అదే సెకండ్ బ్రాంచ్ కాకుండా మూడో బ్రాంచ్ టెరిషరీ బ్రాంచ్లో తగిలింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఇంకోసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఇది లెంతీ, ఈ ప్రొసీజర్ వద్దు. అలానే ఈ ప్రొసీజర్ని చూసారా, క్వాడ్రాటిక్ తీసుకోవడం లేదంటే క్యూబిక్ తీసుకోవడం, ఇది కూడా లెంతీయే. ఈ రెండూ కాకుండా నేనేం చెప్తానంటే సెకండరీ ల్యాడర్ మెథడ్ చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇది, సెకండరీ ల్యాడర్ మెథడ్. ఏంటి సెకండరీ ల్యాడర్ మెథడ్ అంటే సింపుల్. వాడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకుందాం. ఏమి ఇచ్చాడు క్వశ్చను మనకి, మళ్ళీ సేమ్ ఇదే కదా. 5 + 11 + 19 + 29 + 41 + సో ఆన్ tn. సో ఆన్ ఇచ్చాడు. సో ఆన్ అంటే n టర్మ్స్ అని ఇచ్చాడు అంతే. సో దీని యొక్క సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అడిగాడు. మనం ఏం కనుక్కుందాం అంటే ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కుందాం. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రం ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏపీ జీపీహెచ్పీలో లేవు, డిఫరెన్స్ తీసుకుంటున్నాను. 5, 11 యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి 6, ఇక్కడ వచ్చేసరికి 8, 10, 12 సో ఆన్. ఈ రేటుకి డిఫరెన్స్ ఎంత 2, 2, 2. సో మళ్ళీ డిఫరెన్స్ వేస్తే 0, అలా 0 వచ్చేంత వరకు తెల్లాలి. సో మనకి ఏ బ్రాంచ్ ఏపీలో ఉంది, ఈ బ్రాంచ్ ఏపీలో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అయితే మనం ఏం చేస్తామంటే ఈ విధంగా టర్మ్స్ని మనం తీసుకుంటాం. 5, 6, 2, 0 ఈ విధంగా ల్యాడర్. సో 5, 6, 2, 0 ఉన్నాయి చూసారా. ఈ ల్యాడర్ మెథడ్ ప్రకారం ఇదే ఆర్డర్లో తీసుకోండి, కిందకి దిగుతున్నట్టుగా. సో 5, 6, 2, 0. మనం ఏం చేస్తామంటే ఈ ల్యాడర్లో ఈ మెథడ్ ఉపయోగించి ఇది వచ్చింది. సెకండరీ ల్యాడర్ మెథడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ హియర్ ఓన్లీ. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ టర్మ్ మనం లీవ్ చేసిన తర్వాత n-1 టర్మ్స్ ఉన్నాయి చూసారా. అలా దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ని వదిలేయాలి, దేంతో మల్టిప్లై చేయకుండా ఉన్న n-1 ఉన్నది చూసారా. n-1 థింగ్స్లో సపోజ్ n-1 థింగ్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి వన్ ఆబ్జెక్ట్ 8 విధాలుగా మనం సెలెక్ట్ చేయొచ్చు n-1 C1 వేస్లో. అదే 2 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే n-1 C2. సిమిలర్లీ ఇక్కడ కూడా అది అప్లై చేస్తాం. n-1 C1 అనమాట. n-1 C1 అంటే n-1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్. అలానే n-1లో నుంచి 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని వేసు, n-1 C2 అంటే n-1 ఇంటూ n-2/2 ఫ్యాక్టోరియల్. అదేగా 5 C2 ఉందనుకోండి, 5 ఇంటూ 4/2 అంటాం, 10 అని చెప్తాను చూసారా. అలానే n-1 థింగ్స్లో నుంచి సెలెక్ట్ చేస్తాం. ప్లస్ 0 ఉంది చూసారా ఇక్కడ ప్రతి. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే 5, 6, 2, 0 వీటన్నిటిని తీసుకున్నాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను. ఫస్ట్ ప్రైమరీ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ వదిలేసి సెకండ్ నెంబర్కి n-1 మల్టిప్లై చేశాను. సెకండ్ నెంబర్కి n-1 C2. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే 5, 6, 2, 0 వరకు తీసుకోవాలి. 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా. సో దీన్ని వదిలేసేయండి. ఫస్ట్ నెంబర్ని అసలు దేంతో మల్టిప్లై చేయం. సెకండ్ నెంబర్ని వచ్చేసరికి n-1 C1తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ అన్నింటిని యాడ్ చేస్తాం. ఈ తర్వాత నెంబర్ని n-1 C2తో మల్టిప్లై చేస్తాం. సో n-1 ఇంటూ n-2/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ఎంత చేసినా దీన్ని అయితే n-1 C3తో మల్టిప్లై చేస్తాం. కానీ ఇది 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0 అయిపోద్ది ఇది. సో దీని వాల్యూ ఎంతో చూద్దాం. ఇది ఎంత టర్మ్ ఇస్తుంది, 5 + 6n - 6 ప్లస్ 2 క్యాన్సిల్, n² - 2n - n -3n ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ, n² 6n - 3n ప్లస్ 3n 5 7 - 6 1 n² + 3n + 1. సో ఈజీగా వచ్చేసింది కదా ఎంత టర్మ్. ఈ విధంగా మనం ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత టర్మ్ రాగానే సిగ్మా అప్లై చేస్తాం, సమ్మేషన్ n² + 3n + 1కి. సో ఇది చేయడం. దీని మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం. లెట్ an be the nth టర్మ్ ఆఫ్ ద సిరీస్ అన్నాడు. అండ్ Sn = సిగ్మా k రన్నింగ్ ఫ్రమ్ 1 to n ak ఇచ్చాడు. దెన్ S30 - A40 = ఎంత అంటున్నాడు. ఇక్కడ సాధారణంగా మనం ఎంత టర్మ్ దేంతో డినోట్ చేస్తాం, ఎంత టర్మ్ని మనం tnతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ tn ప్లేస్లో an ఇచ్చాడు అంతే. సో A40 అంటే మీనింగ్ ఏంటి, 48th టర్మ్, జస్ట్ టర్మ్ నెంబర్ 40 మాత్రమే తీసుకున్నాడు ఇక్కడ. Sn అంటే సమ్ ఆఫ్ 30 టర్మ్స్,
ఇక్కడ ఏకే అంటే మీనింగ్ ఏంటి, A1 ప్లస్ A2 కే రన్నింగ్ ఫ్రమ్ 1 to n అన్నాడు కదా. సో A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ ఆన్ A40 A30 టర్మ్స్ అన్నాడు కదా. సమ్ ఆఫ్ 30 టర్మ్స్ కావాలి మనకి. సమ్ ఆఫ్ 30 టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ సిరీస్లో ఉన్న జనరల్ టర్మ్ కావాలి, అంటే ఎంత టర్మ్ కావాలి. సో ఇచ్చిన సిరీస్ని ఎస్ అనుకుందాం. ఏమి ఇచ్చాడు, 5 ప్లస్ 8 ప్లస్ 14 ప్లస్ 23 ప్లస్ 35 ప్లస్ 50 ప్లస్ ఆన్ ఇలా ఇచ్చాడు. సో దీంట్లో మనకి సమ్మేషను చూసుకుంటే ఇది ఏపీలోనూ లేదు, జీపీలోనూ లేదు, హెచ్పీలోనూ లేదు. సో డిఫరెన్స్ చూద్దాం. 5 8 యొక్క 3, 8 14 తీసుకుంటే 6, 14 23 తీసుకుంటే 9, 23 35 మధ్య డిఫరెన్స్ 35 మైనస్ 23 11, 35 మైనస్ 23 7 ప్లస్ 5 12 2 ఇది ఒక 7 ప్లస్ 5 12 తర్వాత 50 మైనస్ 35 15. సో ఇవన్నీ కూడా ఏమున్నాయి 3 6. మనం దీనికి ఏం అప్లై చేద్దామంటే మనం మెథడ్ డిఫరెన్స్ అప్లై చేయట్లేదు నేను, అదేవిధంగా క్వాడ్రాటిక్ అనేది కూడా అప్లై చేయట్లేదు, డైరెక్ట్గా నేను సెకండరీ ల్యాడర్ మెథడ్కి వెళ్తున్నాను. సో 3 6 9 మధ్య డిఫరెన్స్ 3 3 3 మళ్ళీ అగైన్ డిఫరెన్స్ అంతా 0. సో ఇలా తీసుకుంటున్నాను ల్యాడర్ 5 3 3 0. సో సెకండరీ కాబట్టి ఇక్కడ నుంచి మల్టిప్లై చేస్తున్నాను. n-1 c1 అంటే 1 ఫ్యాక్టోరియల్, n-1 c2 అంటే n-1 n-2 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ n-1 c3 అంటే n-1 n-2 n-3 బై 3 ఫ్యాక్టోరియల్. 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కాబట్టి ఇదంతా 0 అయిపోయింది, ఈ టర్మ్ అంతా 0. ఇంకా మిగిలింది ఈ 3. సో దీని నుంచి ఎంత టర్మ్ నాకు ఏమవుతుందంటే 5 ప్లస్ 3n మైనస్ 3 ప్లస్ 3 బై 2 టైమ్స్ n స్క్వేర్ మైనస్ 2n మైనస్ n మైనస్ 3n n స్క్వేర్ మైనస్ 2n మైనస్ n మైనస్ 3n ప్లస్ 2. ఇక్కడికి వచ్చేసరికి 3n మైనస్ 3 వచ్చింది. సో మొత్తం చూసుకుంటే 3n స్క్వేర్ బై 2 మైనస్ 3n బై 9n బై 2 ప్లస్ 3n ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 3 ప్లస్ 5 ఇలా వచ్చింది. 3 ఇంటూ 2 3 ప్లస్ 5 మైనస్ 3 ఈ రెండు క్యాన్సిల్ 5 మిగిలింది. ఇక్కడ తీసుకుంటే కనుక 3n స్క్వేర్ బై 2 మైనస్ 9n బై 2 ప్లస్ 3n స్క్వేర్ బై 2 2 3 6 6 మైనస్ 9 అంటే మైనస్ 3n. సో మైనస్ 3n బై 2 ప్లస్ 5 ఇలా వచ్చింది ఎంత టర్మ్. 3n స్క్వేర్ బై 2 మైనస్ 3n బై 2 ప్లస్ 5 వచ్చింది. సో ఫ్రాక్షన్స్లో వచ్చింది. సో మనకి ఇచ్చిన టర్మ్ వచ్చింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవచ్చు. చెక్కింగ్ పర్పస్ ఏం చేద్దాం, n ప్లేస్లో 1 పెడదాం. t1 వస్తుందో లేదో చూద్దాం. 1 పెడితే ఏమొస్తుంది 3/2 మైనస్ 3/2 క్యాన్సిల్ 5 వస్తుంది. n ప్లేస్లో 2 పెడదాం. 2 పెడితే 4/2 అంటే 2 2 3 6 మళ్ళీ ఇక్కడ 2 పెడితే 2 క్యాన్సిల్ మైనస్ 3 ప్లస్ 5 3 ప్లస్ 5 8 సరిపోతుంది. సో మన T2 T3 సో దిస్ ఈజ్ ద ఎంత టర్మ్. వచ్చిన టర్మ్ కరెక్ట్గానే వచ్చింది. సో మనం ఇంకో మెథడ్ చూడాల్సి చెక్ చేసిన అవసరం లేదు. ఇదే టర్మ్లో వచ్చిన ఎంత టర్మ్ కరెక్టా రాంగా చెక్ చేసుకున్నాం. ఎంత టర్మ్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, సమ్ ఆఫ్ 30 టర్మ్స్ అంటే సిగ్మా అప్లై చేద్దాం. సో సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 1 to 30. ఇక్కడ ఏకే అన్నా ఏఎన్ అన్నా ఎస్ఎన్ అన్నా ఒకటే, ఐ మీన్ టీఎన్ అన్నా ఒకటే, ఎంత టర్మ్ తీసుకుంటే సరిపోతుంది. సో 3n స్క్వేర్ బై 2 మైనస్ 3n బై 2 ప్లస్ 5 ఈ మొత్తానికి మైనస్ A40 అంటే 48th టర్మ్ ఎంత అంటే T40 కావాలి. ఇక్కడ ఏఎన్ అన్నా టీఎన్ అన్నా ఒకటే, ఎంత టర్మ్ అన్నాడు కదా. సో సాధారణంగా మనం ఏంటంటే టీఎన్తో డినోట్ చేస్తాం, అక్కడ ఏఎన్ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు A40 వాల్యూ ఎంత అవుద్ది 3/2 ఇంటూ 40 స్క్వేర్ మైనస్ 3/2 ఇంటూ 40 ప్లస్ 5. సో దీని నుంచి 3 ఇంటూ 40/2 కామన్ తీస్తే 40 మైనస్ 1 ప్లస్ 5 ఇదంతా 20. సో 60 ఇంటూ 39 ప్లస్ 5. 60 ఇంటూ 39 వాల్యూ ఎంత 39 అంటే 40 వాల్యూ అయితే తెలుసు 2400 మైనస్ ఒక 60 తీసేద్దాం 2345 అంతేగా 260 అయితే 2340 దానికి 5 యాడ్ చేస్తున్నా 2345 వచ్చింది. A40 వాల్యూ ఇది. సో A40 వాల్యూ వచ్చింది మనకి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
సో దిస్ పర్టికులర్ వాల్యూ మైనస్ 2345 A40 అంటే. సో 3/2 ఇంటూ n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి 30 వరకు. సో 30 ఇంటూ 31 ఇంటూ 61/6 n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 మైనస్ 3/2 ఇంటూ n అంటే సిగ్మా n అంటే n ఇంటూ n ప్లస్ 1/2. సో 30 ఇంటూ 31/2 ప్లస్ 5 అనేది 30 టైమ్స్ యాడ్ చేస్తున్నాడు. 5 అలా 30 టైమ్స్ అంటే ఎంత 150. సో ఈ మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని లాస్ట్లో మైనస్ చేద్దాం. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది 3/2 ఇంటూ మొత్తం ఈ వాల్యూ అంతా కామన్ తీసేద్దాం. సో 3 ఇంటూ 30 ఇంటూ 31/4 దీన్ని 2 ఇంటూ 3గా రాయొచ్చుగా. సో 4 కామన్ తీసేస్తే ఇంకెంత మిగులుతుంది 61/3 మైనస్ 1 ప్లస్ 150. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే కనుక 2 ఇంటూ 2 ఇంటూ 15 3 ఇంటూ 15 ఇంటూ 31/2 ఇంటూ 61 మైనస్ 3 58/3 3 క్యాన్సిల్ 2 టేబుల్ వచ్చేసరికి 2 ఇంటూ 2 4 29 ప్లస్ 150 15 ఇంటూ 31 ఇంటూ 29 50 ఇంటూ 31 ఇంటూ 29 దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఏం చేద్దామంటే 29 ఇంటూ 31 మల్టిప్లై చేద్దాం. 9 1 9 9 27 2 1 2 2 3 6 9 8 ఇంటూ 15 సార్లు. సో మామూలుగా అయితే 900 ఉంటే కనుక ఏం చేస్తాం 900 ఉంటే కనుక దీన్ని ఏం చేద్దాం 900 మైనస్ 1 ఇంటూ 15 రాద్దాం. 15 9 135 మైనస్ 15 ప్లస్ 150 మైనస్ ఎంత చేయాలి 2345 మైనస్ 2345 మైనస్ 15 ఎంత మైనస్ 2350 ప్లస్ 150 చేస్తే మైనస్ 22 మైనస్ 2200 తీసేయాలి. 0 0 3 11,000 మనకి ఎంత వస్తుంది 11,300 వస్తుందా 11,300 కాదు ఎక్కడో 13,500 2,200 2,345కి యాడ్ చేస్తే మైనస్ 2,350 150 తీసేస్తే 2,200 11,300 వస్తుంది మైనస్ 2,345. ఇక్కడ మనం 900 మైనస్ 1గా రాసుకున్నాం కదా. మైనస్ 15 సో 11 అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి ఎక్కడ ఒకసారి ఇది క్యాలిక్యులేషన్లో ఒకసారి చూడండి 11,290 రావాలి ఆన్సరు. సో 2000